డియర్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఎంచుకున్న టాపిక్ నేషనల్ హెరాల్డ్. ఈ టాపిక్ ఈరోజు ఎందుకు ఎంచుకున్నానంటే, మొన్న ఢిల్లీ పోలీసులు ఎకనమిక్ అఫెన్సెస్ వింగ్ వాళ్ళు సోనియా గాంధీ గారి మీద, రాహుల్ గాంధీ గారి మీద ఈడీ ఛార్జ్ షీట్ని ఆధారం చేసుకొని నేషనల్ హెరాల్డ్ కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అసలు ఏంటి నేషనల్ హెరాల్డ్ కేసు, దాని గురించి ఒకసారి చూద్దాం. నేషనల్ హెరాల్డ్ అన్నది ఒక పేపర్. 1935లో నెహ్రూ గారు కొంతమంది మిత్రులు, అంటే సుమారు అప్పట్లో 5,000 మంది కలిసి అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్ అనే కంపెనీ ప్రారంభించి 9 కోట్ల మూలధనం దాన్ని ప్రారంభించి నేషనల్ హెరాల్డ్ అనే పేపరు ప్రారంభించారు. ఆ పేపరు బాగానే నడుస్తుండేది. అప్పుడు పెట్టింది స్వాతంత్ర సమర పోరాటం సమయంలో నలుగురికి సమాచారం అందజేద్దామనే ఉద్దేశంతో ప్రారంభించారు. ఆ తర్వాత నెహ్రూ గారు ప్రధాని గారు అవడం, ఆ పేపర్ బాగా పుంజుకుంది. తర్వాత ఇందిరాగాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, మొత్తం ఇదే రాజీవ్ గాంధీ గారు ప్రధానిగా ఉండడం, కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉండడంతో ఆ పేపర్ బాగానే నడిచింది చాలా రోజులు. ఆ పేపర్ ఢిల్లీలో ముఖ్య స్థావరం అయిన బాంబేలోని, భోపాల్లోని ఇట్లా కొన్ని పెద్ద నగరాల్లో ఆ పేపర్ స్థాపించుకోవడానికి కొన్ని ఆస్తులు కూడా ఇచ్చారు. బాగానే ఉంది. ఇప్పుడు ఆ పేపర్ ఏమైంది, అప్పట్లో ఇచ్చిన ఆస్తులన్నీ కలిపి మార్కెట్ వాల్యూ బట్టి కొంతమంది 2,000 కోట్లు అంటున్నారు, కొంతమంది 5,000 కోట్లు అంటున్నారు. ఎంత అన్నది విలువ తెలియదు, కానీ మొత్తం ఆస్తులు అయితే కనీసం ఒక 2,000 కోట్లు ఉంటాయి నేషనల్ హెరాల్డ్ అని అంటున్నారు. ఈ నేషనల్ హెరాల్డ్ పేపర్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది, ఢిల్లీ ఆఫీస్లో ఉంది. అది దాంట్లో ఆఫీస్లోని మంచి జంక్షన్లో ఉంది కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసు అంటూ ప్రభుత్వ కార్యాలయాలు, కొన్ని ప్రైవేట్ కార్యాలయాలు నడుస్తున్నది. దాంట్లో అప్పట్లోనే అంటే 2010, 11, 12 ఆ టైంలోనే దానికి సుమారు 80 లక్షల దాకా నెలకు అద్దెలు వస్తున్నాయంట ఆ బిల్డింగ్ మీద. ఏదేమైనా 2008 వచ్చేటప్పటికి ఏమైంది, నేషనల్ హెరాల్డ్కి పేపర్ నడవటం లేదు. మారిన పరిస్థితి దృష్ట్యా పేపర్కి డిమాండ్ లేదు, నడవటం లేదు. సో పేపర్ నడవకపోయినా కొన్ని ఖర్చులు ఉంటాయి కాబట్టి రమారమే ఒక 90 కోట్ల మేర అప్పులు పేరుకుపోయాయి నేషనల్ హెరాల్డ్ కంపెనీకి. ఎందుకు పేరుకుపోయాయి అన్నది తెలియదు. ఎందుకంటే మనకి నెలకి 80 లక్షలు, 90 లక్షలు నెల అద్దెలు వస్తున్నా సరే ఆ డబ్బులన్నీ ఏమవుతున్నాయో తెలియదు, ఎందుకు అప్పులు పెరిగిపోయాయో తెలియదు, మనకు పూర్తి వివరాలు తెలియదు. ఏదేమైనా 2008 సరికి దానికి ఒక 90 కోట్ల అప్పులు పెరిగిపోయాయి. సో కాంగ్రెస్ ఏముంది ఎందుకంటే, నెహ్రూ గారు స్థాపించిన పేపర్ కాబట్టి నేషనల్ హెరాల్డ్ పేపర్ మళ్ళీ రివైవ్ చేస్తే బాగుంటుంది, వాళ్ళకి సెంటిమెంట్ ఉంటుంది కాబట్టి బాగుంటుందని అనుకున్నారు. సో దానికి రివైవ్ చేయడానికి, నేషనల్ హెరాల్డ్కి రివైవ్ చేయడానికి మార్గం ఏంటి, 90 కోట్లు అప్పు ఉంది. సింపుల్గా ఆ పేపర్ని రివైవ్ చేయాలంటే నేషనల్ హెరాల్డ్కి కనీసం ఎక్కడ చూసుకున్నా సరే 2,000 కోట్ల ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఒక 100-200 కోట్లు ఖరీదు చేసి ఆస్తి, ఏదైనా చిన్న ఆస్తి అమ్మేసి ఆ 90 కోట్ల బాకీలు తీర్చేసి, అప్పులు తీర్చేసి, మిగతా మిగిలిన డబ్బులు 100 కోట్లు ఎంతో పెట్టి మళ్ళీ కొత్త ఎంప్లాయీని వేసుకొని పేపర్ని రివైవ్ చేయొచ్చు, చేతిలో 100 కోట్లు డబ్బు పెట్టుకొని. కానీ అట్లా చేయలేదు. ఇక్కడ జరిగింది ఏంటి, నేషనల్ హెరాల్డ్ 90 కోట్ల అప్పు ఉంది కాబట్టి ఆ పేపర్ మాది, కాంగ్రెస్ నెహ్రూ గారు స్థాపించారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ, ఒక రాజకీయ పార్టీ ఏం చేసిందంటే 90 కోట్లు అప్పు నేషనల్ హెరాల్డ్కి ఇచ్చి, నువ్వు పై వాళ్ళకి ఉన్న బాకీలన్నీ తీర్చేసుకో, మాకు వడ్డీ కట్టక్కర్లేదు, 90 కోట్ల అప్పు, వడ్డీ లేని అప్పు నీకు ఇస్తున్నాం అని కాంగ్రెస్ పార్టీ, అధికార పార్టీ, రాజకీయ పార్టీ నేషనల్ హెరాల్డ్కి 90 కోట్ల అప్పు ఇచ్చింది, వడ్డీ లేని అప్పు ఇచ్చింది. అంటే ఇప్పుడు ఏమైంది, నేషనల్ హెరాల్డ్కి పైన బాకీలు ఎన్ని పోయాయి, ఒక 90 కోట్లు వడ్డీ లేని అప్పు కాంగ్రెస్ పార్టీకి మాత్రం మిగిలింది. మంచి ఉద్దేశం, బాగానే ఉంది. సో అలాగైనా సరే పేపర్ని రివైవ్ చేయొచ్చు. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వడ్డీ లేదు 90 కోట్ల అప్పు మీద కాబట్టి నేషనల్ హెరాల్డ్ పేపర్ని మళ్ళీ రివైవ్ చేయొచ్చు. కానీ అట్లా చేయలేదు. చేయకుండా ఇక్కడ మరో పని ఏం చేశారంటే, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఒక్కొక్కరు 38% వాటాలతోటి, అంటే ఇద్దరికి కలిపి 76% వాటాలు, ఆస్కార్ ఫెర్నాండెస్, మోతీలాల్ వోరా, మిగతా వాళ్ళు ఏఐసి ట్రెజరర్స్ అప్పట్లోనే, ఇటువంటి వాళ్ళకి ఒక 22% కలిపి మొత్తం 100% వాటాలున్న యంగ్ ఇండియా లిమిటెడ్ అనే కంపెనీ ప్రారంభించారు. 5 లక్షల మూలధనంతో ఈ కంపెనీ ప్రారంభించారు. ఈ కంపెనీ ప్రారంభించిన ఉద్దేశం ఏం చేశారంటే, దేశంలో సెక్యులిజం ప్రమాదంలో పడుతుంది, ఆ సెక్యులిజాన్ని ప్రచారం చేయడం, తర్వాత ఏవో మంచి ఆశయాలతో ఆ కంపెనీ ప్రారంభించారు. బాగానే ఉంది, దానికి తప్పు లేదు. ఇక్కడ జరిగింది ఏంటి, ఏఐసిసికి
నేషనల్ హెరాల్డ్ కంపెనీ 90 కోట్లు బాకీ ఉంది కదా, ఏఐసిసి 90 కోట్లు బాకీ వసూలు చేసుకోలేనని చెప్పి ఆ 90 కోట్ల బాకీని ఏం చేసింది, యంగ్ ఇండియా కంపెనీ అనే కొత్తగా పెట్టారు కదా, ఆ కంపెనీకి అసైన్ చేసింది. అంటే ఏం చేశారు, ట్రాన్స్ఫర్ చేసేసింది. అంటే మేము బాకీ వసూలు చేసుకోలేము కాబట్టి నువ్వు వసూలు చేసుకో, ఎంతో కొంత ఈ మాకని. అంటే యంగ్ ఇండియా కంపెనీ ఏం చేసిందంటే ఏఐసికి 50 లక్షలు ఇచ్చి ఆ 90 లక్షల అప్పు కొనుక్కుంది. ఇప్పుడు ఏంటి, నేషనల్ హెరాల్డ్ కంపెనీ 90 కోట్ల అప్పు 90 కోట్ల అప్పు యంగ్ ఇండియాకి చెల్లించాలి. ఎందుకంటే ఏఐసిసి యంగ్ ఇండియాకి 90 కోట్ల అప్పు ట్రాన్స్ఫర్ చేసేసింది 50 లక్షలు పుచ్చుకొని. సో అక్కడ అయిపోయింది. ఇప్పుడు ఏమైందనమాట, నేషనల్ హెరాల్డ్ కంపెనీ 90 కోట్ల అప్పు యంగ్ ఇండియాకి పే చేయాలి. ఇక్కడ జరిగింది ఏంటి, ఈ నేషనల్ హెరాల్డ్ కంపెనీ 9 కోట్ల మూలధనం తర్వాత వాటాలు ఉన్నాయి కదా, ఒక మీటింగ్ ఏదో పెట్టుకొని షేర్ హోల్డర్స్ దానికి ఎంతమంది ఉన్నారో మరి ఎవరో తెలియదు, ఒక మీటింగ్ పెట్టుకొని నేషనల్ హెరాల్డ్ తనకున్న 9 కోట్ల మూలధనాన్ని యంగ్ ఇండియా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసేసింది. అంటే ఏమైంది, ఇప్పుడు నేషనల్ హెరాల్డ్ కంపెనీ మొత్తం యంగ్ ఇండియా కంపెనీ ఆధీనంలోకి వచ్చేసింది. అంటే ఏమైంది, పరోక్షంగా నేషనల్ హెరాల్డ్కి ఉన్న ఆస్తులు కూడా యంగ్ ఇండియా కంపెనీ చేతిలోకి వచ్చేసాయి. అండ్ యంగ్ ఇండియా కంపెనీ ఎవరిదంటే 78% ఉన్న సోనియా గాంధీ గారిది, రాహుల్ గాంధీ గారిది ఆ కంపెనీ. ఎందుకు ఈ పని చేశారంటే మేము నేషనల్ హెరాల్డ్ పేపర్ రివైవ్ చేద్దాం అనుకొని చేసాం తప్పితే దీంట్లో మాకు దురుద్దేశం ఏమీ లేదు అన్నారు. దురుద్దేశం ఏమీ లేనప్పుడు ఆస్తులు అమ్మేసి నేషనల్ హెరాల్డ్ పేపర్ బాకీ తీర్చేసి మళ్ళీ అదే కంపెనీ పేరు మీద నేషనల్ హెరాల్డ్ పేపర్ రన్ చేయొచ్చు, తప్పు లేదు, ఎవరు తప్పు పట్టరు. ఒకవేళ ఏఐసిసి అప్పు ఇచ్చినా సరే నేషనల్ హెరాల్డ్ పేపర్ మళ్ళీ రివైవ్ చేస్తుంటే ఏజీఎల్ కంపెనీ పేరు మీద అదైనా తప్పు పట్టరు. అవన్నీ చేయకుండా వేరేగా యంగ్ ఇండియా కంపెనీ అనే కంపెనీని ప్రారంభించి నేషనల్ హెరాల్డ్ వాటాలన్నీ యంగ్ ఇండియా కంపెనీకి ట్రాన్స్ఫర్ చేసి పరోక్షంగా నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నిటికీ యంగ్ ఇండియా కంపెనీ హక్కుదారి అయిపోయింది. ఎందుకు ఇలా చేశారు అన్నది సుబ్రహ్మణ్య స్వామి గారు సుప్రీంకోర్టులో కేసు వేశారు. ఇలాగా మొత్తం నేషనల్ హెరాల్డ్ ఆస్తులన్నీ ఒక 5 కోట్ల మూలధనంతో 5 లక్షలు కోట్లు కూడా కాదు, యంగ్ ఇండియా కంపెనీ ప్రారంభించడానికి కేవలం 5 లక్షలు పెట్టుబడి పెట్టారు. 5 లక్షలు పెట్టుబడి పెట్టి సుమారు 5,000 కోట్ల ఆస్తులు నేషనల్ హెరాల్డ్ కొట్టేయడానికి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు కుట్ర పన్నారు అని చెప్పి సుబ్రహ్మణ్యం గారు కేసు పెట్టారు. ఆ కేసు విచారణలో ఇవన్నీ బయటపడ్డాయి. ఇక్కడ ఇంకో విచిత్రం ఏంటంటే నేషనల్ హెరాల్డ్కు 90 కోట్ల అప్పు తీర్చడానికి వడ్డీ లేని అప్పు ఇచ్చానని కాంగ్రెస్ పార్టీ చెప్పింది. కానీ ఈడీ ఆరోపణల ప్రకారం కాంగ్రెస్ పార్టీ రాజకీయ పార్టీ పుస్తకాల్లో ఎక్కడ 90 కోట్లు నేషనల్ హెరాల్డ్కి అప్పు చెట్టుగా ఎక్కడా చూపించలేదు. మరి ఎవరు ఇచ్చారో అప్పు, అసలు ఇచ్చారా ఇవ్వలేదా, పేపర్ మీద రాసుకున్నారా, ఏమీ తెలియదు. ఒకటి. రెండోది, యంగ్ ఇండియా కంపెనీ ఏం చేసింది, ఏఐసిసికి 50 లక్షలు చెల్లించి ఆ 90 లక్షల అప్పుని తీసుకుంది, 90 కోట్ల అప్పుని నేషనల్ హెరాల్డ్ అప్పుని తీసుకుంది. యంగ్ ఇండియా కంపెనీ మూలధనం కేవలం 5 లక్షలైనప్పుడు ఏఐసిసికి 50 లక్షలు అలా ఇచ్చింది అని ఈడీ ఆరా తీస్తే ఎక్కడో కలకత్తాలో ఉన్న ఓ కంపెనీ ఈ యంగ్ ఇండియా కంపెనీ ₹1 కోటి ట్రాన్స్ఫర్ చేసింది. ఎందుకు చేశారు ఏంటి అన్నది వివరాలు ఏమీ తెలియదు. అదొక బినామీ. ఇటువంటి కంపెనీ సూట్ కేసు కంపెనీలను కలకత్తాలో ఉంటాయి. మనం డబ్బులు ఇస్తే వాళ్ళు 1% 2% కమిషన్ తీసుకొని ఆ డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినట్టు చూపిస్తారు. సో యంగ్ ఇండియా 50 లక్షలు ఏఐసిసికి అలా, ఎందుకంటే దానికి ఉన్నదే మూలధనం 5 లక్షలు, 50 లక్షలు ఏఐసిసికి ఎలా ఇచ్చింది. సో ఈడీ ఆరోపణ అదొకటి. సో మెయిన్ ఆరోపణ ఏంటంటే 5 లక్షలు మొదలు పెట్టి యంగ్ ఇండియా కంపెనీ పెట్టి మొత్తం 2,000 కోట్లు 5,000 కోట్లు అన్నది నేషనల్ హెరాల్డ్ ఆస్తులు కొట్టేయడానికి అదొక ఆరోపణ. అసలు 5 లక్షల మూలధనం ఉన్న యంగ్ ఇండియా కంపెనీ 50 లక్షలు ఏఐసిసికి ఎక్కడ ఇచ్చింది, అదొకటి. ఈ 90 కోట్ల అప్పు ఇచ్చినట్టుగా ఏఐసిసి పుస్తకాల్లో ఎక్కడ ఎందుకు లేదు, ఇవన్నీ ఆరోపణలు. కోర్టులో కేసు నడుస్తుంది. ప్రస్తుతం అయితే ఎఫ్ఐఆర్ ఛార్జ్షీట్ ఫైల్ అయిపోయింది, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేశారు. రాబోయే రోజుల్లో మరిన్ని వివరాలు తెలుస్తాయి. ఈ వీడియో వచ్చేసి మీ అభిప్రాయం తెలియజేయండి. నమస్తే.